హరిచందన ఐఏఎస్ నేటి తరానికి మార్గదర్శి, భావితరాలకు స్ఫూర్తి ప్రదాత. ఇది ఖమ్మం జిల్లాలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక స్ఫూర్తిదాయకమైన ఐఏఎస్ అధికారినిగా ఎదిగిన హరిచందన కథ. ఆమె జీవితం మనందరికీ ఆదర్శప్రాయం. ఖమ్మం జిల్లాలోని ఒక ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ప్రారంభమైన హరిచందన విద్యాభ్యాసం తదుపరి హైదరాబాద్లోని సెయింట్ యాన్స్లో గ్రాడ్యుయేషన్ మరియు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. బిఆర్ అంబేద్కర్ వంటి మేధావులు చదివిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోనే ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ సాధించడం ఆమెకు విద్య పట్ల ఉన్న మక్కువకు నిదర్శనం. లండన్లో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత హరిచందన వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం సంపాదించారు. అక్కడ ఆమెకు లభించిన ఉన్నతమైన జీవితం, విలాసవంతమైన సౌకర్యాలు ఆమెను ఆకట్టుకోలేకపోయాయి. ఉత్తమమైన ఆశయాల, ఉన్నతమైన జీవితమా అనే సంశయానికి ఆమె మనసు ఉత్తమమైన దానికే మొగ్గు చూపించింది. తన మనసు లోతుల్లో దాగి ఉన్న కోరిక ప్రజాసేవ, పర్యావరణ పరిరక్షణ, అణగారిన వారి అభ్యున్నతి. ఈ లక్ష్యాలను సాధించడానికి సివిల్ సర్వీసెస్ ఉత్తమమైన మార్గమని భావించిన హరిచందన కోట్ల రూపాయల జీతమిచ్చే వరల్డ్ బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి హరిచందన యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమై మొదటి ప్రయత్నంలో ఐఏఎస్ క్యాడర్ సాధించలేకపోయినా పట్టుదలతో రెండవసారి ఐఏఎస్లో విజయం సాధించారు. తన మొదటి ప్రస్థానం సబ్ కలెక్టర్గా తన పై అధికారులకు సమర్థవంతమైన సహకారాన్ని అందిస్తూనే తన ఆశయాల సాధనకై కావాల్సిన మెళకువలను అందిపుచ్చుకున్నారు. తదుపరి డిప్యూటీ కలెక్టర్గా పరిపాలనలో తన శైలిని చూపించడం జరిగింది. తన జీహెచ్ఎంసీ పదవీ కాలంలో హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న కనిపించని సవాళ్లను ఆమె గుర్తించారు. డంప్యార్డ్ల దుస్థితి, పాడుబడ్డ చెరువులు, నగరవాసుల ఆరోగ్యం మరియు జీవన నాణ్యతపై వాటి ప్రభావం ఆమెను ఆలోచింపజేసింది. పరిష్కారానికి నాందిగా హరిచందన పర్యావరణ అవగాహన కార్యక్రమాలతో ప్రారంభించింది. పాఠశాలలు మరియు సమాజంలోని ప్రజలకు పర్యావరణ సమస్యల గురించి తెలియజేసింది. ఇవి చిన్న చిన్న చర్యలైనప్పటికీ నగరవాసులకు ఎంతో ప్రేరణనివ్వడం జరిగింది. చిన్న చొరవలు క్రమంగా పెరిగి పెద్ద ప్రభావవంతమైన కార్యక్రమాలుగా మారాయి. ఆమె తన కార్యాలయాన్ని తెలంగాణలోనే మొట్టమొదటి ఐఎస్ఓచే ధృవీకరించబడిన హరిత కార్యాలయంగా మార్చడానికి నాయకత్వం వహించారు. ఈ మార్పు ఫలితాలు ఆమె బృందంలో ఉండే సందేహాలను తొలగించాయి. ఆమె ప్రేరణతో కార్యాలయాలు మరియు వాహనాల యార్డ్లలో చుట్టూ పడి ఉన్న టైర్లు మరియు డ్రమ్ములు నగర రహదారులను అలంకరించే కళాఖండాలుగా మార్చబడ్డాయి. రీసైకిల్డ్ ప్లాస్టిక్తో తయారు చేయబడిన వినూత్నమైన రంగురంగుల టైల్స్తో 60 కిలోమీటర్ల మేర ఫుట్పాత్లను అలంకరించడం జరిగింది. ఆమె నాయకత్వంలో హైదరాబాద్ 25 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను విజయవంతంగా పునర్వినియోగం చేసింది. హరిత కార్యక్రమాలను కమ్యూనిటీ యాజమాన్యంలో విజయవంతం చేయడానికి చందన తన దృష్టిని నగరం యొక్క చెరువులు, వారసత్వ కట్టడాలపై మళ్లించింది. మాదాపూర్లోని దుర్గం చెరువు ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయబడింది. దాని అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్ కోసం ఇది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ నుండి ప్రతిష్టాత్మక గ్రీన్ స్టాండర్డ్ అవార్డును కూడా పొందింది. పెంపుడు జంతువులకు పార్కును సృష్టించాలనే ఆమె ఆలోచన చాలా మందిని ఆకట్టుకుంది. ప్రారంభంలో కొంతమంది ఈ ప్రాజెక్టు యొక్క అవసరం గురించి సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ చందన పెంపుడు జంతువులను చాలా మంది కుటుంబ సభ్యులుగా గుర్తిస్తారనే ఆలోచనతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది. ఈ ప్రయత్నం ఫలితంగా భారతదేశంలో మొట్టమొదటి డాగ్ పార్క్ ఏర్పాటైంది. ఆమె మహిళలు తన పర్యావరణ అనుకూల ఉత్పత్తులను విక్రయించడానికి షీ టాయిలెట్స్ మార్కెటింగ్ ప్లేస్ ను అందించింది. ఈ చొరవలు నగరంలో స్త్రీల గౌరవాన్ని మరియు చిన్న వృత్తులు చేసుకునే మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం మరియు సాధికారతను పెంపొందించడంలో సహాయపడ్డాయి. చందన ప్రయత్నాలు ఊపందుకోవడంతో ప్రజలు తమ ఆలోచనల్ని అందించడం ప్రారంభించారు.
ఫీడ్ ద నీడ్ వంటి కార్యక్రమాలు మిగిలిపోయిన ఆహారం కోసం పబ్లిక్ ఫ్రిడ్జ్లను కలిగి ఉండటం ద్వారా సామాజిక మరియు పర్యావరణ సమస్యల పరస్పర అనుసంధానాన్ని చాటి చెప్పాయి. డ్రోన్ సాంకేతికత ఉపయోగించడం వలన కార్మికుల భద్రతను మెరుగుపరచడం, దోమలను సమర్థవంతంగా నియంత్రించడం మరియు మన నగరాలను మరింత ఆరోగ్యకరంగా చేయడం సాధ్యమవుతుంది. ఆరుణ్య ఆసరాతో కూడిన ప్రేరణా శక్తి యొక్క ఒక అద్భుతమైన కథ. సహకార సంఘాల మహిళల విజయ గాథ. తెలంగాణలోని ఒక చిన్న జిల్లా నారాయణపేటలోని మహిళలు చేనేత కార్మికులుగా, చేతివృత్తి కళాకారులుగా తమ జీవనోపాధిని పొందుతున్నారు. కానీ కోవిడ్ మహమ్మారి వారి జీవితాల్ని కూల్చివేసింది. జీవనోపాధి కోల్పోయిన మహిళలు కలెక్టర్ హరిచందన సహకారంతో లాక్డౌన్ సమయంలో తమ ఉత్పత్తులను మాస్కులుగా మార్చి విక్రయించడం ప్రారంభించారు. ఆమె 400 మంది మహిళలు కలిసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేసేలా ప్రోత్సహించారు. ఈ కంపెనీ చేనేత, హస్తకళలు మరియు ఆహార ఉత్పత్తులను తయారు చేస్తుంది. మహిళలకు వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో, వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో శిక్షణ ఇవ్వడానికి, సహాయం చేయడానికి హరిచందన ఒక బృందం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ ద్వారా ఈ కంపెనీ 300కు పైగా ఉత్పత్తులను తయారు చేస్తుంది. దీని ద్వారా 4000 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అంతేకాకుండా వారి ఉత్పత్తులను విక్రయించేందుకు ఒక వేదికను సృష్టించింది. దీని ద్వారా వారు ఆర్థిక స్వావలంబనతో పాటు లాభాలను కూడా ఆర్జించడం జరిగింది. టీ కన్సల్ట్ ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులచే ఉచిత టెలిమెడిసిన్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు అందించడానికి హరిచందన యొక్క విప్లవాత్మక చొరవ. ఈ కార్యక్రమం భౌగోళిక అడ్డంకులను తొలగిస్తుంది. దీని ద్వారా మారుమూల ప్రాంతాల నివాసితులు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే నిపుణుల వైద్య చికిత్సలను పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లడం చాలా కష్టతరంగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లే బాలికలకు కార్పొరేట్ కంపెనీల సిఎస్ఆర్ కార్యక్రమాల సహాయంతో 800 సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా గ్రామీణ బాలికల విద్యకు ప్రాప్యతను పెంచడానికి హరిచందన చాలా కృషి చేశారు. గ్రామీణ బాలికల పట్ల ఆమె యొక్క శ్రద్ధ, కృషి ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో బాలికల హాజరు గణనీయంగా పెరిగింది. కోవిడ్-19 మహమ్మారి, నారాయణపేట యొక్క విజయవంతమైన నియంత్రణ. మహమ్మారి ప్రారంభ దశలోనే హరిచందన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. థర్మల్ స్క్రీనింగ్లు, డ్రోన్ స్ప్రేలు, కోవిడ్-19 ప్రోటోకాల్స్ ను పాటించడం, హైజీన్ హోమ్ క్వారంటైన్లు అమలు చేయబడ్డాయి. నారాయణపేటలో కోవిడ్-19 రోగులకు సమర్థవంతమైన చికిత్స అందించడానికి అవసరమైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. నారాయణపేట జిల్లాలో పిల్లలు మరియు యువత అభివృద్ధికి హరిచందన గారి కృషి ఫలితంగా పిల్లల్లో నైతిక విలువల పునాది వేసేందుకు పంచతంత్ర కథల ఆధారంగా పలు థీమ్ పార్కులు నిర్మించబడ్డాయి. విద్య పట్ల ఆసక్తి పెంపొందించడానికి మరియు జ్ఞానాన్ని అందుబాటులో ఉంచడానికి గ్రంథాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. యోగా, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాలు అభివృద్ధి చేయబడ్డాయి. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని నిర్ధారించడానికి విద్యార్థి వసతి గృహాలు మరియు పాఠశాలల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించబడ్డాయి. సుసంపన్నమైన మరియు వైవిధ్యమైన భారతీయ సంస్కృతిపై గర్వపడే భారతీయురాలిగా హరిచందన మన సంస్కృతి వారసత్వాన్ని కాపాడడానికి అంకిత భావంతో కృషి చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలోనే 100కు పైగా మెట్లబావులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి సంస్కృతి, సంప్రదాయం మరియు ఘనతకు సంబంధించిన పురాతన కథను చెబుతుంది. నారాయణపేటలోని పునరుద్ధరించబడిన బారాం బావి వద్ద ప్రతి ఏటా బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుపుకుంటారు. ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రదర్శిస్తాయి. ఎర్లీ కోడర్స్ కార్యక్రమం నారాయణపేట జిల్లాలో విద్యార్థులకు భవిష్యత్తులో డిజిటల్ ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే కాకుండా భారతదేశాన్ని జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో కూడా
కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లలు కూడా డిజిటల్ ప్రపంచంలో సమాన అవకాశాలను పొందుతారు. ఈ కార్యక్రమం ద్వారా 61 పాఠశాలల నుండి 2000 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు కోడింగ్ నేర్చుకున్నారు. హరిచందన గారు తన సేవలకు గుర్తింపుగా అనేక పురస్కారాలు అందుకున్నారు. వీటిలో 2017లో జాతీయ పర్యాటక పురస్కారం, 2018లో బెటర్ ఇండియా టాప్ 10 ఐఏఎస్ అధికారి, 2019లో ద ప్రింట్ టాప్ 4 ఐఏఎస్ అధికారి, 2021లో ఫిక్కీ స్త్రీ శక్తీకరణ పురస్కారం, బ్రిటిష్ కౌన్సిల్ ఆలమ్ని అవార్డ్, 2021లో స్పీక్ ఇన్ టాప్ 8 ఐఏఎస్ అధికారి మరియు 2023లో ఉత్తమ జిల్లా మ్యాజిస్ట్రేట్ పురస్కారం ఉన్నాయి. ఈ గుర్తింపులు ఆమె అంకిత భావం మరియు సామాజిక ప్రభావం యొక్క నిదర్శనాలుగా నిలుస్తాయి. హరిచందన యొక్క ప్రయాణం నూతనత్వం మరియు అంకిత భావం యొక్క శక్తికి ఒక అద్భుతమైన నిదర్శనం. గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించడం నుండి పురాతన మెట్లబావుల పునరుద్ధరణ వరకు ప్రతి బాలికా పాఠశాలలకు వెళ్లగలిగేలా, ప్రతి గ్రామం ఆర్థిక స్ఫూర్తితో నిండేలా, ప్రతి సంఘం తన వారసత్వం పట్ల గర్వపడేలా చేయడానికి ఆమె అవిరామ కృషి చేస్తోంది. హరిచందన యొక్క కార్యక్రమాలు కేవలం సమస్యలకు పరిష్కారాలు మాత్రమే కావు, భారత జాతి అభ్యున్నతికై ఆమె చిరస్మరణీయమైన ఆదర్శ జీవన విధానాలకు ప్రతీకలు. హరిచందన కథ ఒక సాధారణ మహిళ యొక్క అసాధారణ విజయగాథ మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు ఒక ప్రేరణాత్మక వాగ్దానం. ఆమె కథ మనకు ఆశను, నూతనత్వాన్ని మరియు మార్పు కోసం ఒక శక్తివంతమైన చైతన్యాన్ని అందిస్తుంది. ఈ కథ ఒక నిజమైన ప్రేరణ, మార్పు కోసం ఒక శక్తి మరియు భారతదేశం యొక్క అందమైన భవిష్యత్తుకు ఒక ఖచ్చితమైన చిత్రం. జై హింద్.